హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డెలివరీ చలాన్ ఎట్లా యూటిలైజ్ చేసేది అండ్ దాంట్లో ఏమంటే బెనిఫిట్స్ ఉన్నాయో చూస్తాం. సో ఇప్పుడు మీకు డెలివరీ సో మంత్లీ లేదంటే వీక్లీ వన్స్ మీకు పర్చేస్ ఇన్వాయిస్ మీకు వచ్చును. సో దానికి ముందుగా ఏమైనా చలాన్ వచ్చేది ఎలా క్రియేట్ చేసేది అని చూస్తాం. దానికి మీరు పర్చేస్ ప్లస్ క్రియేట్ చేసుకోవాలి. పర్చేస్ ప్లస్ ఇయర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీకు సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ మీరు డెలివరీ చలాన్ క్లిక్ చేసుకొని సబ్మిట్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు మీ ఇన్వాయిస్ చలాన్ టైప్ వచ్చేసి అండ్ ఇక్కడ బిల్ నంబర్ చలాన్ బిల్ నంబర్ ఇక్కడ వేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తుంటే మాన్యువల్ ఎంట్రీ కూడా చేసుకో, లేదంటే సిఎస్పి ఉందంటే సిఎస్పి కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ చేసిన కనుక సో ఇక్కడ మీరు సేవ్ ఇచ్చుకోవాలి. సో ఈ బిల్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇలాగే మీరు పర్చేస్ చలాన్ క్రియేట్ చేసాం. పర్చేస్ చలాన్ మీరు క్రియేట్ చేసినంటే మీకు స్టాక్ అప్డేట్ అవును, లెడ్జరు షోన్ అవును. ఇప్పుడు మీకు సో ఈ డిస్ట్రిబ్యూటర్ మీకు పర్చేస్ ఇన్వాయిస్ ఇస్తారంటే సో మల్టిపుల్ చలాన్ని ఎట్లా మీకు పర్చేస్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేది చూస్తాం. సో దానికి మీరు పర్చేస్ ప్లస్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నేమ్. సో ఇక్కడ మీకు ఫెచ్ పక్కన ఒక ఆప్షన్ ఉన్న చలాన్ని దాన్ని క్లిక్ చేసేంటే మీకు చలాన్స్ అన్నీ షోన్ అవును. సో యా చలాన్ అంటే మీరు మెర్జ్ చేయవాళ్ళు ఆ చలాన్ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంపేర్ చేసుకొని ఇక్కడ మీరు డౌన్ ఆర్ఎంఆర్ క్లిక్ చేసినట్టే ఆ చలాన్లో ఏం ఐటమ్స్ అంటా ఉన్నాయో అది ఎంత విజిబుల్గా మీకు షోన్ అవును క్వాంటిటీ వైజ్ అన్నీ. అండ్ ఇక్కడ మీకు రిఫ్రెష్ చేసినంటే మీకు ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా న్యూగా ఉందంటే అది కూడా అప్డేట్ అయిపోను. అండ్ ఆఫ్టర్వర్డ్స్ మీరు మెర్జ్ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత అన్ని చలాన్స్లేమి ఇప్పుడు పర్చేస్ ఇన్వాయిస్గా ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ మెర్జ్ అయిపోయాయి. దెన్ ఇక్కడ మీరు బిల్ నంబర్ యాడ్ చేసినాక బిల్ నంబర్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు సేవ్ ఇచ్చుకోండి. సో ఇలాగే మీరు మల్టిపుల్ చలాన్ని ఒక ఇన్వాయిస్గా వచ్చేసి మెర్జ్ చేసి కన్వర్ట్ చేసాం. సో ఇఫ్ సపోజ్ మీకు పర్టికులర్ చలాన్ని ఇన్వాయిస్గా కన్వర్ట్ చేయాలంటే దానికి మీరు యా చలాన్ పర్టికులర్గా ఇన్వాయిస్ క్రియేట్ చేయాలో ఆ చలాన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పర్చేస్ లిస్టింగ్ పేజ్లో. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ జనరేట్ పర్చేస్ ఇక్కడ మీరు బిల్ నంబర్ సెలెక్ట్ చేసుకొని కంపేర్ ఇట్ క్లిక్ చేసుకోండి. సో మీకు అన్ని ఐటమ్స్ని ఇక్కడ షోన్ అవును అండ్ క్లిక్ ఆన్ మెర్జ్. సో మెర్జ్ ఇప్పుడు చేసిరంటే అది పర్చేస్ ఇన్వాయిస్లో మీకు షోన్ అవును అండ్ ఇక్కడ మీరు బిల్ నంబర్ వేసిన తర్వాత ఇక్కడ సేవ్ నౌ ఇచ్చుకోసం. సో ఇలాగే మీరు పర్టికులర్ చలాన్ని ఇన్వాయిస్గా కన్వర్ట్ చేసాం. ఇఫ్ సపోజ్ మీరు చలాన్ని రిటర్న్ చేస్తారంటే దానికి పర్చేస్ రిటర్న్ ప్లస్ సో మాన్యువల్గా కూడా చేసాం, లేదంటే పర్చేస్ లిస్టింగ్ పేజ్లోని కూడా మీరు చేసాం. సో ఇప్పుడు మాన్యువల్ చూస్తాం. సో ఆఫ్టర్ యాడింగ్ మీరు ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్స్లో డెలివరీ చలాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎస్. సో వన్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ ఇచ్చుకోవాలి. సో ఇలాగే మీరు డెలివరీ చలాన్ రిటర్న్ చేసు అండ్ ఇలాగే మీరు డెలివరీ చలాన్ ఆప్షన్ని యూటిలైజ్ అండ్ బెనిఫిట్స్ ఇది.